ఈ రాష్ట్రంలో తీసుకుంటే నేరాలకు క్రూరాలకు అంటే క్రూరత్వానికి అడ్డాగా మారిపోయింది ఈ కూటమి పాలనలో. నేరస్తులు, దోపిడీదారులు, అత్యాచారాలు చేసేవారు, హత్యలు చేసేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మారిపోయిన పరిస్థితి. నేరస్తుల వలన క్రైమ్ రేట్ పెరగడమే కాకుండా ఈ నేరస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండడం అత్యంత దురదృష్టకరం, అత్యంత సిగ్గుచేటు. ఈరోజు తీసుకుంటే మంత్రుల తాలూకా పిఏలు, మంత్రుల తాలూకా అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ వల్లనే ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా విచ్చలవిడిగా అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం వలన ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉండే పరిస్థితి. ఈ 18 నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది, శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.